రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత రైతుల పరిస్థితి కూడా అగమ్య గోచరంగా కూడా మారిపోయింది. వారి కష్టాలు చూస్తామంటే అసలు వర్ణనాతీతం కూడా. ఈ కష్టం ఉంది, ఈ కష్టం లేదనుకోకుండా పరిస్థితుల్లో ఈరోజు రైతాంగం అంతా కూడా మిట్టాడుతోంది. ఈరోజు రాష్ట్రంలో కూడా ప్రభుత్వం మాత్రం ఈ పరిస్థితులు అన్నీ తెలిసినా వారి దృష్టికి తీసుకొని పోయినా వారి కనీసం చీమ కుట్టినట్లు కూడా ఈరోజు కూడా లేకుండే పరిస్థితి కూడా ఈ రాష్ట్రంలో కూడా ఉంది. కూడా విత్తనాల సరఫరా దగ్గర నుంచి ఎరువులు అందుబాటులో తీసుకొచ్చేంత దాంట్లో కూడా పూర్తిగా కూడా ఈ రెండు విషయాల్లో కూడా పూర్తిగా కూడా వైఫల్యం కూడా చెందింది. గిట్టుబాటు ధర అన్నా కల్పిస్తారంటే గిట్టుబాటు ధర కూడా ఎక్కడ ఏ పంటకు కానీ ఈవెన్ హార్టికల్చర్లో పండించే పండ్లకు కానీ ఏ దానికి కూడా గిట్టుబాటు ధర లేకోకుండా ఈరోజు రైతాంగమే రోడ్లలో పడేసే పరిస్థితి. కేవలం వ్యాపారస్తులకు మాత్రమే కొమ్ము వస్తుంది తప్ప మామూలుగా జనరల్ మార్కెట్లో మాత్రం ఎక్కువ రేట్లు ఉన్నాయి, కానీ రైతానికి మాత్రం గిట్టుబాటు ధర కూడా ఇవ్వలేని పరిస్థితి కూడా ఉండిన పరిస్థితి కూడా ఈ 18 నెలల్లో కూడా మనం చూస్తూనే ఉన్నాం. ఇప్పటికే ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాతనే 2 ఖరీఫ్లు కూడా పూర్తి అయిపోయినాయి. ఒక రబీ కూడా పూర్తి అయిపోయి ఇంకా రబీ కూడా మళ్ళీ రెండో రబీ కూడా ఒక 4-5 రోజుల్లో కూడా వచ్చే పరిస్థితి కూడా ఈరోజు కూడా ఉన్నాయి. పూర్తిగా ఉన్నాయి, కరువు పరిస్థితి కూడా ఉన్నాయి ఈరోజు. అందుకోసమే ఈ ఏడాదిన ఈ సంవత్సరమైన గత ఖరీఫ్ కానీ రబీలో పూర్తిగా కూడా వైఫల్యం చెందినారు, పెద్ద ఎత్తున నష్టపోయారు రైతులు. ఈ ఏడాదైనా ఖరీఫ్లో కూడా బాగా వర్షాలు వస్తాయేమో అని చెప్పేసి జూన్లో అందరూ కూడా అనుకున్నాం. వాతావరణ శాఖ కూడా ముందుగానే ఈ సంవత్సరం ఎక్కువ వర్షాలు పడతాయి ఖరీఫ్లో అని చెప్పి చెప్పడం, రైతుల్లో ఆశలు కూడా చిగురించడం, అందరూ కూడా పెద్ద ఎత్తున ఖర్చు పెట్టుకొని సేద్యాలు చేసుకొని రెడీ అయితే జూన్లోనే మొదటి వారంలోనే వర్షాలు వస్తే వెంటనే కూడా ఈ జిల్లాలో అనంతపురం జిల్లాలో 8.5 లక్షల ఎకరాలు సాగు భూమి అనేది కూడా ఉంది. దాంట్లో దాదాపుగా ఒక సగం భాగం 40-45% వరకు కూడా ఏదో ఒక విత్తనం వేరుశనగ, ఇవన్నీ కూడా వేరుశనగ, జొన్న, ఇవన్నీ కూడా కంది, ఇటువంటి విత్తనాలన్నీ కూడా వేయడం కూడా జరిగింది. కానీ ఆ తర్వాత జూను జూలైలో ఎక్కడ కానీ వర్షం చుక్క అనేది కూడా లేకుండా పోయింది. ఎక్కడ కానీ వర్షాలే రాలేదు. దానివల్ల పెద్ద ఎత్తున కూడా ఆ పంటలు ఎండిపోయి పెట్టకొట్టి ఎక్కడ కానీ దిగుబడి దానిపైన కూడా దాని ప్రభావం పెద్ద ఎత్తున ఉంది, నష్టపోయే ప్రభావం కూడా ఉంది. ఎందుకంటే మళ్ళీ చివరిలో ఆగస్టులో కురిసిన వర్షాల్లో ఏదో ఒక పంట వేసుకోవాలని చెప్పేసి అనంతపురం జిల్లాలో రైతులు బీడు పెట్టలేక, బీడు భూములు చూడలేక ఏదో పంట వేసుకోవాలని ఆలస్యంగా కురిసిన వర్షాలు ఆగస్టులోనే దాంట్లో ఏదో జొన్న అంట, సద్ద అంట, ఇట్లాంటి కొర్రలంట, ఇట్లాంటివన్నీ కూడా వేసుకోవడం జరిగింది. ఎందుకంటే జూన్లో వేసినటువన్నీ కూడా వేరుశనగ, పత్తి, ఇటువంటివన్నీ కూడా దెబ్బతిన్నాయి కాబట్టి వేసుకోవడం కూడా జరిగింది. సాధారణంగా ఈ 8.5 లక్షల ఎకరాల్లో 4 లక్షల ఎకరాలకు పైబడి ఒక వేరుశనగ వేస్తారు. ఎందుకంటే ప్రధానమైన పంట అనంతపురం జిల్లాలో వేరుశనగ పంట. 4-4.5 లక్షల ఎకరాలు వేస్తారని చెప్పి వ్యవసాయ శాఖనే చెప్పింది, వేస్తారని చెప్పేసి రెడీ కూడా అయినారు. కానీ 2,25,000 అంటే కేవలం 50% మాత్రమే వేరుశనగ పంట అనేది కూడా వేసిన రైతులు అంటే ఈ ఖరీఫ్లో అంటే ఎటువంటి పరిస్థితుల్లో అనంతపురం జిల్లాలో నెలకొన్నాయో కూడా పూర్తిగా కూడా దీనివల్ల కూడా అర్థం కూడా అవుతుంది, అవగాహన కూడా కలుగుతూ ఉంది అందరికీ కూడా. కానీ ఈరోజు పూర్తిగా దెబ్బతిన్నాయి. ఎందుకంటే ఖరీఫ్ సీజన్ అనేది కూడా చివరి దశకు వచ్చేసింది. ఖరీఫ్ సీజన్లో అంటే దాదాపుగా 120 రోజులు అనేది కూడా ఖరీఫ్ సీజన్ అయితే ఉంటుంది. ఈ ఖరీఫ్ సీజన్లో 120 రోజులకు గాను కేవలం రెయినీ డేస్ అంటే వర్షం వచ్చిన దినాలు 28 మాత్రమే. ఎప్పుడు జరగలేదు. గతంలో కూడా నేను కూడా 40 సంవత్సరాలు చూస్తాను. కేవలం 28 రోజులు. 28 రోజులు కూడా 120 రోజుల్లో ఆగస్టులోనే అంటే జూన్లో ప్రారంభమైనది ఆగస్టులోనే సెప్టెంబర్కి పూర్తయింది కూడా ఆగస్టులోనే 18 రోజులు వచ్చింది. అంటే జూన్ లేదు, జూలై తక్కువ, జూన్ తక్కువ వర్షపాతమే సాధారణ వర్షపాతం కంటే, జూలై తక్కువ వర్షపాతమే,
అలాగే సెప్టెంబర్లో కూడా 22% కూడా తక్కువ వర్షపాతం వచ్చేసింది అన్నమాట ఖరీఫ్ సీజన్లోనే. కాబట్టి దీనివల్ల చూస్తా అంటే పెద్ద ఎత్తున అనంతపురం జిల్లాలో మరొక మారు కూడా రైతాంగం అంతా కూడా కరువు బారిన పడింది. కరువుతో కూడా పెద్ద ఎత్తున కూడా నష్టపోతూ ఉన్నారు. ఇంతవరకు కూడా ఈ క్రాప్ బుకింగ్ కూడా అటు హార్టికల్చర్ ఈ క్రాప్ బుకింగ్ కాలేదు, 50% కూడా కాలేదు. ఇతర పంటలు కూడా సీజన్ ఏమో అయిపోతూ ఉంది. 15-20 తేదీకి అంటే సెప్టెంబర్ 15-20 తేదీకి అక్టోబర్ అయిపోతుంది ఇప్పుడంతా కూడా. కానీ ఇంతవరకు కూడా ఈ క్రాప్ బుకింగ్ కాలేదంటే ఇన్సూరెన్స్ పరిస్థితి ఏమి, ఇన్పుట్ సబ్సిడీ పరిస్థితి ఏమి? ఇప్పటికే 23-24 ఇన్పుట్ సబ్సిడీ ఇవ్వలేదు, రైతాంగంకి ఇస్తామని చెప్తున్నారు. తర్వాత వాతావరణ బీమాది కూడా చెల్లిస్తామని చెప్పారు, చెల్లించలేదు. అలాగే 24-25 కూడా ఇన్పుట్ సబ్సిడీ ఇవ్వలేదు, వాతావరణ బీమాలు ఇన్సూరెన్స్ సొమ్ము కూడా రైతాంగానికి కూడా చెల్లించలేదు. ఇంతవరకు కూడా మాటలు ప్రకటనలకు మాత్రమే పరిమితమవుతుంది. ఈ సంవత్సరం ఖరీఫ్ చూస్తామంటే ఈ క్రాప్ బుకింగ్ కూడా చేయలేని అంటే పరిస్థితి. అంటే రైతాంగం అంటే ఎంత నిర్లక్ష్యంగా ఈ ప్రభుత్వం అనేది కూడా వ్యవహరిస్తుందో కూడా దీనివల్ల కూడా అర్థమవుతుంది. ఈ పరిస్థితుల్లో రబీ కూడా కనీసం ఏదో భగవంతుడైనా కూడా రబీ కూడా ముందుగానే మంచి టైంలో వర్షాలు కూడా వచ్చేసాయి. ఇప్పుడే ఈ ఒక వారం నుంచి వర్షాలు పడుతున్నాయి. ఒక 4-5 రోజుల్లో రబీలో వేసే పంటలు కూడా వేసే పరిస్థితి కూడా ఉంది సీజన్ ప్రకారము. ముఖ్యంగా దీంట్లో పప్పుశనగ 70,000 హెక్టార్లు అంటే దాదాపుగా కూడా 1,75,000 ఎకరాలు. ఎందుకంటే సాధారణ సాగు రబీలో ఈ జిల్లాలో 3 లక్షల ఎకరాలు, 3 లక్షల ఎకరాలు అనేది కూడా సాధారణ సాగు కూడా. ఇంకా అంతకంటే ఎక్కువ కూడా పడవచ్చు. ఎందుకంటే కొంచెం ఈ హెచ్ఎన్ఎస్ఎస్ దాని గుండా కొంచెం గ్రౌండ్ వాటర్ పడితే ఇంకా ఎక్కువ కూడా కావచ్చు. ఎక్కువగా వేసేది రబీలో పప్పుశనగ మన జిల్లాలో, అలాగే మొక్కజొన్న, వేరుశనగ ఇవన్నీ కూడా వేస్తారు కూడా. ఈరోజు ఎక్కువ కూడా 1,75,000 ఎకరాల నుంచి 2 లక్షల వరకు కూడా పప్పుశనగ విత్తనం కూడా వేస్తారు. గతంలో జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు పప్పుశనగ కానీ వేరుశనగ కానీ విత్తనాలు ఇవన్నీ కూడా 40% సబ్సిడీతో దాదాపుగా కూడా కావాల్సిన దానికంటే కూడా ప్రతి ఒక్క రైతుకు కూడా 5 ఎకరాలకే కాదు అంతకంటే ఎక్కువ కావాలన్నా కూడా సప్లై ఇచ్చేవారు కూడా అందరు కూడా. కానీ ఈ రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత పోయిన సంవత్సరం రబీలో కేవలం మామూలుగా కూడా 40% సబ్సిడీతో ఇచ్చేదాన్ని 25%కే కుదించి అది కూడా తక్కువ కూడా తీసుకొని రావడం గురించి అది కూడా 23,2 ఎకరాలకు మాత్రమే సబ్సిడీ విత్తనం కూడా ఇవ్వడం జరిగింది పప్పుశనగ. ఈ సంవత్సరం కూడా ముందుగానే కూడా 25%తోనే రబీలో కూడా అది కూడా 14,000 క్వింటాలు మాత్రమే. అంటే మామూలుగా వచ్చేసి ఇచ్చేవాళ్ళు 14 క్వింటాలు మాత్రమే ఈరోజు ఇస్తామని చెప్పడం అనేది కూడా. గతంలో పోయిన సంవత్సరం 27,000 క్వింటాలు పైన ఇస్తే ఈ సంవత్సరం 14 క్వింటాలు ఇస్తామని నిర్ణయం తీసుకోవడం వల్ల రైతాంగానికి కూడా పెద్ద ఎత్తున దెబ్బ వస్తుంది. ఈరోజు మార్కెట్లో జేజే రకం వచ్చేసి 7,800 రూపాయలు కూడా ఈరోజు కూడా మార్కెట్లో కూడా ఉన్నాయి. అవి కూడా దొరకలేదు. అప్పుడే రబీ సీజన్ వచ్చిందని చెప్పేసి వారు అప్పుడే కూడా రేట్లన్నీ కూడా పెంచేశారు ఓపెన్ మార్కెట్లో కూడా. ఈరోజు కూడా కనీసం సబ్సిడీ విత్తనం ఇస్తామంటే ఇంతవరకు కూడా కేవలం ప్రకటన ఇచ్చినారు కానీ ఇంతవరకు ఎక్కడ కానీ కనీసం సేకరించలేదు విత్తనము అనేది కూడా ఈరోజు వ్యవసాయ అధికారులే మాకు చెప్తా ఉన్నారు. రైతులేమో చుట్టూ ఇవన్నీ కూడా వాళ్ళ వ్యవసాయ అధికారుల చుట్టూ వ్యవసాయ ఆఫీసుల చుట్టూ కూడా తిరుగుతూ ఉన్నారు సబ్సిడీ విత్తనంతో. కానీ ఇంతవరకు ఇచ్చే పరిస్థితి కూడా లేదు. పోయిన సంవత్సరం కూడా ఖరీఫ్లో కూడా వేసిన తక్కువ పంటలే 2,25,000లోనే చివరలో ఆకుమచ్చ తగులు వచ్చింది కాబట్టి అక్కడ కూడా దిగుబడి అనేది కూడా వచ్చే పరిస్థితి కూడా లేదు. 450 కోట్ల రూపాయలు అంటే ఎకరాకు 20,000 ప్రకారం 450 కోట్ల రూపాయలు పెట్టుబడి కూడా పెట్టారు. 450 కోట్ల రూపాయలు కూడా పూర్తిగా కూడా ఈరోజు కూడా దిగుబడి రాక తుడిచిపెట్టుకుపోయే పరిస్థితి కూడా ఈరోజు రైతాంగం కూడా పరిస్థితి. ఈ పరిస్థితుల్లో నేను డిమాండ్ చేస్తున్నాను. ప్రజాప్రతినిధులకు ఏం పట్టలేదు. వారు సొంతంగా కూడా సంపాదనలో మాత్రమే పడిపోయారు. లిక్కర్ షాపులు అమ్ముకోవడానికి, కాంట్రాక్ట్ చేసుకోవడానికి
ఎలా డబ్బులు వస్తాయి అని చెప్పేసి దాని గురించి మాత్రమే ఆలోచిస్తున్నారు. కానీ ఈ జిల్లా యొక్క రైతాంగం యొక్క సమస్యలు తీరుస్తామని చెప్పేసి, ఈ జిల్లాలో రైతాంగమే ఎక్కువ రైతులే పంటలు వేసిన పంటలపైన వ్యవసాయం పైన ఆధారపడినారని చెప్పేసి వారికి ఏమాత్రం కూడా జ్ఞానం అనేది కూడా లేకోకుండా ఈరోజు కూడా ప్రవర్తిస్తున్నారు. వాళ్ళ సొంత ఆస్తులు పెంచుకోవడానికి, సొంత సంపాదన చేసుకోవడానికి. నేను ప్రభుత్వానికి డిమాండ్ చేస్తున్నాను, వెంటనే 2-3 రోజుల్లో 40-50% సబ్సిడీతో రైతుకు ఎంత విత్తనాలు కావాలంటే రబీలో వెంటనే కూడా సప్లై చేయాలని చెప్పేసి కూడా మేము డిమాండ్ కూడా పెడతా ఉన్నాం. అలాగే ఈరోజు వెంటనే ఈ క్రాప్ బుకింగ్ చేసి పోయిన సంవత్సరానికి ఈ సంవత్సరం ఖరీఫ్లో దెబ్బతినే అన్ని దానిలకు కూడా ఒక ఇన్సూరెన్స్ కావచ్చు, అలాగే ఇన్పుట్ సబ్సిడీ అనేది చేసి రైతాంగాన్ని కూడా ఆదుకోవాలని చెప్పేసి, అలాగే అన్నదాత సుఖీభావది కూడా మీరు ఇంతవరకు కూడా ఒకే విడతలోనే ఇస్తామని చెప్పారు, కానీ ఒక విడత మాత్రమే 7,000 రూపాయలు ఇచ్చారు. అది కేంద్రాన్ని రాష్ట్రాన్ని కలిపి ఇవ్వడం జరిగింది. 2వ విడత 3వ విడత కూడా వెంటనే మీరు అంటున్నారు, వెంటనే కూడా దాన్ని కూడా పెట్టుబడి దానికోసం రబీలో వాళ్ళకంతా ఇచ్చేదానికి వెంటనే కూడా విడుదల చేయాలని చెప్పేసి కూడా మేము వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున ఈ ప్రభుత్వాన్ని కూడా డిమాండ్ కూడా చేస్తాం.